Good morning, everybody. Today we will discuss about the forms of business organization. In the previous class, we are discussing about the entrepreneurship characteristics, and next topic is forms of business organization. So, in this forms of business organization means different types of business units. అంటే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి వ్యాపారాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే వివిధ రకాలైన వ్యాపారాలు అనేటువంటి ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. ఇట్ మీన్స్ ఇట్ అన్ ఎంటర్ప్రెన్యూర్ విల్ స్టార్టెడ్ ది బిజినెస్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇన్ దిస్ వే ద ఫస్ట్ వన్ ఈస్ ద సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్ సోల్ ట్రేడ్. సొంత వ్యాపారం. A individual person or a single person can invest money and providing all facilities and maintain the business. It is called an sole trade organization. అంటే ఒక వ్యక్తి సొంతంగా వ్యాపారం చేస్తూ దానికి కావాల్సినటువంటి పెట్టుబడి అలాగే వ్యాపార కార్యకలాపాలు అన్నీ ఒక్క వ్యక్తి నిర్వహిస్తే అటువంటి దాన్ని సోల్ ట్రేడింగ్ అంటే సొంత వ్యాపారం. ఎగ్జాంపుల్ ఆఫ్ ది సోల్ ట్రేడ్ ఫర్ ఆల్ ది సింగిల్ టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్. అంటే మనం చూసేటువంటి అన్ని రకాలైనటువంటి అంటే కిరాణా కొట్లు కానీ అలాగే సూపర్ మార్కెట్లు కానీ లేకపోతే ఇక్కడ షాప్స్ కానీ అలాగే డీలర్షిప్ బిజినెస్ కానీ ఇండివిజువల్ పర్సన్ అనేటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అలా చేసేటువంటి ప్రతి దాన్ని కూడా మన ఇక్కడ సోల్ ట్రేడ్ చెప్తాం. ద సోల్ ట్రేడ్ బిజినెస్ ఈజ్ ఏ స్మాల్ యూనిట్ అండ్ సింగిల్ పర్సన్ రన్ బై ది బిజినెస్. ఇట్ ఈస్ కాల్డ్ సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఒకే ఒక వ్యక్తి తక్కువ పెట్టుబడి పెట్టి చిన్న వ్యాపారం చేస్తే అటువంటి దాన్ని మనకు సొంత వ్యాపారంగా చెప్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. ఇన్ దిస్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ మీన్స్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. 2 or more persons can invest money and maintain the business and enjoy the profits and losses. It is called an partnership organization. అంటే ఇక్కడ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లో సొంత వ్యాపారం ఒకే ఒక వ్యక్తి చేస్తాడు అని చెప్పాం. బట్ ఇక్కడ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండి అలా వ్యాపారం చేస్తూ దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అనేటువంటి దాన్ని పొందేటువంటి దాన్ని ఇక్కడ పార్ట్నర్షిప్గా చెప్తున్నాం. అండ్ థర్డ్ వన్ ఇస్ ద జాయింట్ హిందూ ఫ్యామిలీ. జాయింట్ హిందూ ఫ్యామిలీ మీన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతే అటువంటి దాన్ని ఇక్కడ జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీస్ అనేటువంటి మన కంట్రీలో ఎక్కడ ఉంటాయంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటాయండి. అంటే మార్వాలీస్ కానీ స్టేట్స్ కానీ అలాగే రాజస్థాన్ ఫుడ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా బిజినెస్ అనేటువంటి దాన్ని చేయడానికి అవకాశం. అంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్ అండ్ supply the consumers. It is called a joint Hindu family. In the joint Hindu family, head of the family is the main person and he is the head or soul of the business. Joint Hindu family లో కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని ఇక్కడ హెడ్గా లేదా బాస్ కింద మనం చెప్పడానికి జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ కుటుంబ యజమానే ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ పని కల్పించి వాటిని వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువుల్ని మనం మార్కెట్లో అమ్మితే అటువంటి దాన్ని జాయింట్ హిందూ ఫ్యామిలీ చెప్తారు. ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీలో అందరూ అంటే ఆల్ ది మెంబర్స్ ఆర్ పార్ట్నర్స్ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్థులై ఉంటారు. అలాగే అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కు కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వీఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్. మనకు కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. సో అయితే మన ఫ్యామిలీలో మనకి ఎన్ని రైట్స్ ఉంటాయి అంటే ఎంతవరకు మనకి ఇది ఉంటుంది అంటే ఆల్ ఆర్ మెంబర్స్ అండ్ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్. ఏ మెంబర్ క్యాన్ బై బర్త్ ఇన్ ది ఫామ్. అంటే ఇక్కడ తన పుట్టుకతోటే ఆ జాయింట్ హిందూ ఫ్యామిలీలో మెంబర్గా ఉండడానికి అవకాశం. దాని ద్వారా వచ్చేటువంటి ఆల్ ది బెనిఫిట్స్ కెన్ ఎంజాయ్ ది ఫ్యామిలీ మెంబర్స్. అంటే దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటువంటి అన్నీ కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని ఇక్కడ ఏం చెప్తామంటే జాయింట్ హిందూ ఫ్యామిలీగా మనం చెప్తాం. అండ్ లాస్ట్ థింగ్ ఈస్ ద జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ మీన్స్ ద కంపెనీస్ యాక్ట్ 1956
So most important thing is the companies. The large scale business units can business the organization, it is called joint stock company. సో జాయింట్ స్టాక్ కంపెనీ అనేటువంటిది ఏంటంటే పెద్ద తరహా వ్యాపార సంస్థల్ని ఇక్కడ మనం జాయింట్ స్టాక్ కంపెనీగా చెప్పడానికి జరిగింది. అంటే ఇక్కడ కంపెనీలు అనేటువంటి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. సో ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ అనేటువంటి రెండు చెప్తున్నామండి. ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అండ్ సెకండ్ వన్ ఇస్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. First thing is the public limited company and second one is the private limited company. Public limited company means the company will established by the government, either state government or central government. The company will establish and run by the government. It is called a public limited company. The example of the public limited companies is APSRTC, Indian Railways, Indian Telecommunication, and BSN, Bharat Heavy Electrical Limited, etc. is the banks, also the public limited companies. అంటే ఇక్కడ ప్రజా ఉపయోగం అయ్యేటువంటివి, ప్రభుత్వం చేత పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే రన్ చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ కంపెనీస్ అనేటువంటి దాన్ని మనం చెప్తున్నాం. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీన్స్ private persons can establish the company. It is called private limited company. So these are the forms of organization. అంటే ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాంట్లో ఈ 4 ఐటమ్స్ అనేటువంటి మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇండివిజువల్లీ ఆర్ సెపరేట్లీ. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది సోల్ ట్రేడ్ అండ్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్, జాయింట్ హిందూ ఫ్యామిలీ అండ్ ఆల్సో కంపెనీస్. అంటే మళ్ళీ మనం ఇక్కడ ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమేమి ఉంటాయి అనేటువంటి దాని గురించి అడిగితే ఈ 4 ఐటమ్స్ అనేటువంటి దాన్ని మనకి చెప్పడానికి అవకాశం అనేటువంటిదండి. అలాగే మళ్ళీ వీటిలో ఏదో ఒక దాని గురించి మనం సెపరేట్గా అడగడానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం రాయాలంటే ఈ 4 ఐటమ్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సోల్ ట్రేడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పార్ట్నర్షిప్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది జాయింట్ స్టాక్ కంపెనీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది జాయింట్ హిందూ ఫ్యామిలీ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఇండివిజువల్గా వాటి గురించి డిస్కస్ చేయవలసి వస్తుంది. సో డీటెయిల్డ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం సోల్ ట్రేడ్ అంటే ఏంటంటే. So sole trade means a single person or individual person can invest their money and run the business and enjoy the profits and losses. It is called a sole trade organization. అంటే సొంత వ్యాపారం అనేటువంటి అని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి ఆ వ్యక్తే రన్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ అతనే పొందితే అటువంటి దాన్ని మనం కూడా సొంత వ్యాపారం చెప్తున్నాం. అయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి దానికి వస్తే సోల్ ట్రేడ్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లేకపోతే ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి దాన్ని మనం డీటెయిల్గా ఇప్పుడు చూడడానికి జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఏం చెప్పామండి, సోల్ ట్రేడ్ అనేటువంటిది ఒకడే రన్ చేస్తాడు, దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అనేటువంటి దాన్ని పొందుతాడు అని చెప్పి. మరి అయితే ఇక్కడ సోల్ ట్రేడ్ అనేటువంటి దాన్ని ఏ విధంగా చేస్తాడు, ఎలా చేస్తాడు, దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అనేటువంటి ఏముంటాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆ సోల్ ట్రేడ్ బిజినెస్ యూనిట్ ఏ సింగిల్ పర్సన్ కెన్ రన్ ఈజీలీ. అంటే ఒక వ్యక్తి అనేటువంటి వాడు ఈజీగా వ్యాపారాన్ని చేయడానికి అవకాశం. ఎందుకంటే ఇన్ ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ సింగిల్ పర్సన్ క్యాన్ ఇన్వెస్టెడ్ మనీ, దట్ మీన్స్ క్యాపిటల్. అంటే ఒక వ్యక్తి అనేటువంటి వాడు వ్యాపారాన్ని పెట్టుబడి పెడుతున్నాడు. అంటే పెట్టుబడి పెట్టడం అంటే తన దగ్గర ఉండేటువంటి డబ్బుతోటి వ్యాపారం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా ఇండివిజువల్గా పెట్టినటువంటివే. దానికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారు, తనే పెట్టుకుంటున్నాడు. ఒకవేళ చాలకపోతే ఏం చేస్తాడు, ఎవరో ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే బ్యాంకుల్లోనూ లేకపోతే వేరే చోట అప్పు తెచ్చుకుని వ్యాపారం అనేటువంటిది రన్ చేస్తాడు.
అంటే ఇక్కడ ఏంటి, ద ఎంటైర్ మనీ ఆర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎంటైర్ క్యాపిటల్ విల్ ప్రొవైడెడ్ బై ది సింగిల్ పర్సన్, ఇట్ ఈస్ సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సింగిల్ పర్సన్ అనేటువంటి వాడు పెట్టుబడి పెట్టాలి, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హీ ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఆల్ ఎక్విప్మెంట్స్. అంటే ఆ వ్యాపారానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ అనేటువంటి అతనే ప్రొవైడ్ చేసుకుంటాడు. దట్ మీన్స్ బిల్డింగ్, మిషనరీ, టెక్నాలజీ, రా మెటీరియల్ ఆర్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్ ప్రోడక్ట్స్. సో ఈ అన్ని రకాలైనటువంటి వాటిని కూడా అతనే ప్రొవైడ్ చేసుకుంటాడు. అంటే ఏంటండి, మనం సొంతగా వ్యాపారం పెట్టాలండి, ఒక బిల్డింగ్ ఉండాలి, అలాగే దాంట్లో కరెంట్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి, అంటే ఫర్నిచర్ ఎట్సెట్రా. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి స్టాక్, అంటే మనం ఏ ప్రొడ్యూస్ చేస్తున్నామో లేకపోతే ఏది అమ్ముతున్నామో దానికి సంబంధించినటువంటి. సో ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ సింగిల్ పర్సన్ కెన్ ప్రొవైడెడ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు అనేటువంటి అతనే చూస్తుంది. అండ్ హీఈస్ ద మేనేజర్ అండ్ హీఈస్ ద బాస్, హీఈస్ ద సూపర్వైజర్. అంటే అతనే అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చూస్తాడు. అంటే ఇక్కడ ఏంటండి, అతనే మేనేజ్ చేస్తున్నాడు, అతనే మేనేజ్మెంట్, అతనే బాస్, అతనే ఇన్వెస్టర్, అతనే సూపర్వైజర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ సింగిల్ పర్సన్ కెన్ డూ ది ఆల్ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్. అంటే ప్రతిరోజు జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు కూడా అతనే చూడడం అనేటువంటి జరుగుతుంది. అది నెక్స్ట్ పాయింట్ అనేటువంటి అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బెనిఫిట్ ఆర్ లాస్ ఎంజాయ్డ్ బై ది సోల్ ట్రేడర్. అంటే ఇప్పుడు మనం బిజినెస్ అనేటువంటి దాన్ని చేసేటప్పుడు లాభం రావచ్చు లేదా నష్టం అనేటువంటి రావచ్చు. లాభం వచ్చినా అతనే పొందుతాడు, నష్టం వచ్చినా అతనే భరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, ఆల్ ది బెనిఫిట్స్ అండ్ లాస్ విల్ బేర్డ్ బై ది సోల్ ట్రేడర్ ఆర్ ఇండివిజువల్ పర్సన్. అంటే ఇండివిజువల్ పర్సన్ అనేటువంటి వాడు కానీ సోల్ ట్రేడర్ అనేటువంటి వాడు కానీ దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ పొందడానికి ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ ది బిజినెస్ బై ది కెపాసిటీ ఆర్ హార్డ్ వర్క్. అంటే ఇక్కడ సోల్ ట్రేడర్ అనేటువంటి వాడు ఎక్కువ కష్టపడడం వల్ల వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవకాశం. ఎందుకని, ఇక్కడ తనే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపారంలో వచ్చేటువంటి బెనిఫిట్ అనేటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా అతనే పొందుతాడు. కాబట్టి అతను ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ ద రోల్ మోడల్. అంటే ఏంటండి, తాను బిజినెస్ చేస్తూ బిజినెస్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎక్కువ కష్టపడి ఎక్కువ లాభాన్ని సంపాదించడానికి అవకాశం. ఎక్కువ లాభం ఎప్పుడు వస్తుందండి, వీఆర్ సెల్ ఆర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్ టు ది ప్రోడక్ట్స్ బై ది కన్జ్యూమర్. అంటే ఎక్కువ వస్తువులను తయారు చేసి మన వినియోగదారులకు అమ్మడం ద్వారా కానీ, అలాగే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేటువంటి ప్రొడ్యూస్ చేసి మన మార్కెట్లో సప్లై చేయడం ద్వారా కానీ మనం ఇక్కడ ప్రాఫిట్ అనేటువంటి పొందడానికి అవకాశం. అంటే ఏంటంటే కష్టానికి తగినటువంటి ఫలితం మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఏ సింగిల్ పర్సన్ ఆర్ సోల్ ట్రేడర్ కెన్ డూ ది హార్డ్ వర్క్ అండ్ ఎంజాయ్ ది ప్రాఫిట్ అండ్ డెవలప్ ది బిజినెస్. అంటే బిజినెస్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడానికి, అలాగే ప్రాఫిట్స్ అనేటువంటి దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ సోల్ ట్రేడర్ అనేటువంటి వాడు బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అలాగే ఇందాక వచ్చే మాట చెప్పాను, రోల్ మోడల్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, సోల్ ట్రేడర్ అనేటువంటి దాంట్లో సోల్ ట్రేడర్ అనేటువంటి ఒక్కడే బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి దట్ మీన్స్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి ఇన్ దిస్ పర్పస్ హీ విల్ హెల్ప్ ఫ్రమ్ ది ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఆ బిజినెస్ అనేటువంటి దాన్ని చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహాయాన్ని పొందడానికి అవకాశం. అట్ ద సేమ్ టైం హీ విల్ గివ్ ది ట్రైనింగ్ టు ది ఫ్యామిలీ మెంబర్స్ బై ది వే ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం రన్ చేస్తూ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటి దాన్ని పంచుతున్నాం, లేదా ట్రైనింగ్ అనేటువంటి దాన్ని ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఉంది ఆటోమేటికల్లీ ఏ సోల్ ట్రేడర్ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ డెవలప్ ది బిజినెస్ అండ్ లెర్న్ ది బిజినెస్ అండ్ ఆల్సో ట్రైన్ అప్ ది బిజినెస్. అంటే సోల్ ట్రేడర్ అనేటువంటి ఒక్కడే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి అతనితోటి పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఆ వ్యాపారాన్ని రన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సమ్ ప్రొఫెషనల్స్ అనేటువంటి దాన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ సింగర్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవడో ఒక సింగర్ ఉంటాడు. ఏ డాక్టర్, ఆ డాక్టర్ ఫ్యామిలీ మెంబర్లో ఎవడో ఒక డాక్టర్ ఉంటాడు. ఏ లాయర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఫ్యామిలీ మెంబర్ లాయర్గా తయారు. అండ్ ఆల్సో ఏ యాక్టర్. సో ఈ సినీ హీరోయిన్లు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు.
ఈ హీరోలు హీరోయిన్ అనేటువంటి వాళ్ళు మళ్ళీ ఆ యాక్ట్కి లేదా వాళ్ళు చేసేటువంటి యాక్షన్కి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు మళ్ళీ ఆ సినీ ఫీల్డ్లో రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో లేకపోతే ఏదైతే ప్రొఫెషన్ వృత్తి చేస్తున్నామో దాన్ని మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ట్రైన్ అప్ అవడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేటువంటి దాన్ని చేయడం ద్వారా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ అప్ అనేటువంటి దాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమైనా? సో ఇవి జనరల్గా సోల్ ట్రేడ్కి సంబంధించినటువంటి దాంట్లో మనం నేర్చుకున్నాం. అలాగే ఇంకోటి ఏం చెప్తామండి, సొంత వ్యాపార సోల్ ట్రేడ్ అనేటువంటి దాంట్లో ఒకే వ్యక్తి ఉంటాడు కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టినా లేకపోతే ఎంత బిజినెస్ చేసినా దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ అనేటువంటి తనే ఎంజాయ్ చేస్తాడు కాబట్టి ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ఈ విల్ డూ ది వర్క్ మోర్ అండ్ మోర్ ఆర్ డూ ది హార్డ్ వర్క్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది బిజినెస్. అంటే బిజినెస్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడానికి అతను ఎక్కువ కష్టపడడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ది సోల్ ట్రేడ్. అంటే సొంత వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాలుగా కానీ లేకపోతే బెనిఫిట్స్ ప్రయోజనాలుగా కానీ మనం చెప్తాం. And what are the problems of the soul trade organization? And what are the losses of soul trade organization? అంటే మనం ఇంతవరకు ఇప్పుడు చెప్పినటువంటి బెనిఫిట్స్ కింద మనం చెప్తున్నాం లేదా క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి అని చెప్తున్నాం. మరి దానివల్ల అంటే సొంత వ్యాపారం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్? సో ఇబ్బందులు మీన్స్ లాసెస్. సో ఇక్కడ లాసెస్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి జనరల్గా సోల్ ట్రేడ్ అనేటువంటి దాంట్లో ఒక్కడే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ అనేటువంటి తనే ఎంజాయ్ చేస్తాడు. అదర్వైజ్ ఎనీ లాసెస్ ఆర్ ఎనీ రిస్క్ విల్ అరైజెస్ బై ది సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ద ఎంటైర్ రిస్క్ బేర్డ్ బై ది సోల్ ట్రేడర్. అంటే ఇక్కడ వ్యాపారం అనేటువంటి దాన్ని చేయడం ద్వారా లాభం వస్తే మనమే పొందుతున్నాం, కానీ నష్టం అనేటువంటిది వస్తే ఆ వ్యాపారస్తుడు ఒక్కడే దాన్ని ఫేస్ చేయాలి. So any losses will arise in the soul trade organization. The soul trader can bear the business. In this purpose, he will also lose the own properties. ఒకవేళ సొంత వ్యాపారం అనేటువంటి దాన్ని మనం చేసేటప్పుడు ఏ కారణం చేతైనా నష్టం అనేటువంటిది వస్తే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తన యొక్క సొంత ఆస్తుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ద డేంజరస్ పొజిషన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు, కానీ లాస్ అనేటువంటిది 15 లక్షలు వచ్చిందనుకోండి, మీ 5 లక్షలతో పాటు ఇంకా 10 లక్షలు లాస్ ఉంది కాబట్టి ఆ 10 లక్షలు అనేటువంటిది మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి అక్కడ తీర్చవలసినటువంటి బాధ్యత. అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువ లాస్ అనేటువంటి దాన్ని పొందినప్పుడు ఆ ఓన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం సఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి. అలాగే నెక్స్ట్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ. అంటే సోల్ ట్రేడ్ అనేటువంటి దాంట్లో ఎక్కువ రుణ బాధ్యత అని చెప్తుంది. అంటే ఏంటంటే అప్పులు అయిపోయినప్పుడు ఆ అప్పులు తీర్చడానికి మన సొంత ఆస్తుల్ని సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి అది రెండో ప్రాబ్లంగా చెప్తుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇన్ ఏ సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పైర్ ఆర్ ఎట్సెట్రా ద బిజినెస్ విల్ క్లోజ్. అంటే ఏ కారణం చేతైనా ఆ వ్యక్తి కనుక ఏ కారణం చేతైనా మరణిస్తే ఆ వ్యాపారం అనేటువంటిది అంతటితో ముగియడానికి అవకాశం అనేటువంటిది. అంటే ఇక్కడ అన్సర్టెన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తాను. అంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఓకేనండి. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్. సో ద రిమైనింగ్ టాపిక్స్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.